ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. అయితే గత అక్టోబర్ నుంచి తనపై ఉన్న కేసులో ఎలాంటి పురోగతి లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సిసోడియా 17 నెలలుగా జైల్లో ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. అయితే గత అక్టోబర్ నుంచి తనపై ఉన్న కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సిసోడియా 17 నెలలుగా జైల్లో ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. అయితే గత అక్టోబర్ నుంచి తనపై ఉన్న కేసులో ఎలాంటి పురోగతి లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సిసోడియా 17 నెలలుగా జైల్లో ఉన్నారు.